హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సర్కార్ స్కూల్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ 28,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే మనకి లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి సంబంధించి పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 10th క్లాస్తో పాటు మనము ఈ యొక్క మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ లైట్ వెహికల్ సంబంధించి మనకి ఒక 4 వీలర్కి సంబంధించి మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మనకి మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు 30 నవంబర్ 2024 లోపు ఎవరికైతే 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క డ్రైవర్ పోస్టులకి 28,000 అయితే మనకి పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ కేటగిరీలో ఒకటి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి అన్ని కాంట్రాక్టువల్ బేసిస్ అయితే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో మనకి పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చినా పర్లేదనమాట. 30 నవంబర్ 2024 లోపల 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి 28,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మనకి 2 ఇయర్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. మనకి 30 నవంబర్ లోపలే 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 36,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయవలసి ఉంటుంది. దగ్గరలో ఉన్న మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. మనకి ఈ యొక్క జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే 250 పే చేసి డీడీ తీసి, ఈ యొక్క డీడీ వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్ యొక్క పేరు ఇచ్చారు కదా, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అని చెప్పి, ఈ యొక్క పేరు మీద అయితే మనం డీడీ తీయవలసి ఉంటుంది. డీడీ తీసిన తర్వాత అక్కడ డీడీ ఫాము, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ పైన మీ యొక్క సిగ్నేచర్ చేసేసుకొని ఎన్వలప్ కవర్ తీసేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ పైన ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ యొక్క పోస్ట్ నేమ్, మిగతా ఈ యొక్క ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ ఎక్కడ పిన్ కోడ్తో సహా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒడిస్సాకి సంబంధించి మనకి అడ్రస్ అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు లోపల పంపించాలి అంటే డిసెంబర్ 20 లోపల అయితే యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి మెయిన్ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒక వెబ్సైట్లోకి వెళ్ళమని మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకి డిసెంబర్లో అయితే ఉంటుంది. 1 మంత్లో అయితే మనం జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.